ఇప్పుడు గుండెపోటుతో చనిపోయింది అంటున్నారు. ఎందుకు అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఇండ్లు తీసేస్తా అంటున్నాడు కదా. ఈ ఇన్ని సంవత్సరాలు 40-50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. పిట్ట కదా పుల్ల తెచ్చుకొని ఎట్లా గూడు కట్టుకుంటుందో మేము కష్టపడి అట్లా గూడు కట్టుకున్నాం. ఇప్పుడు సడన్ వచ్చి తీసేస్తాము అని అంటే ఇది ఎట్లా న్యాయం? ఆయనకు న్యాయం అవుతుందా రేవంత్ రెడ్డికి? మేము ఎక్కడ పోవాలి? మాకు ఒకరొకరికి 4-3 పిల్లలు ఉన్నారు. మేము కట్టుకున్న అప్పులు కూడా ఇంకా తీరలేదు, అప్పులే కడుతున్నాం. ఇప్పుడు అప్పులోడు వచ్చి ఇంటి ముందర నిలబడుతున్నాడు. మాకు మీ ఇండ్లు పోతాయంట కదా, మీరు అప్పు ఎట్లా కడతారు, మాకు అప్పు కట్టండి అని. ఆ అప్పు టెన్షన్ తోటి మేము కూడా చచ్చిపోవాలా? మా పిల్లలకు తండ్రి లేడు, నాకు 3 పిల్లలు. ఇప్పుడు వచ్చి ఇంటి ముందర కూర్చొని అప్పు కట్టు అంటే ఆ టెన్షన్ తోటి నేను కానీ ఇంకా ఎవరన్నా కూడా చచ్చిపోతారు. చాలా మంది ఇట్లనే చచ్చిపోతున్నారు. ఆయన ఈడికి ఆపేసేసేయాలి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు. ఇప్పుడు ఆయన చచ్చిపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డే. ఎందుకు అంటే ఇండ్లు పోతున్నాయని అంటున్నారు కదా. ఆయన రోజు 2-3 రోజుల నుంచి వస్తున్నాడు పోతున్నాడు సెంటరింగ్ పని చేసేట ఆయన పనికి పోయేటోడు సడల్న చచ్చిపోయిండు. ఇదే బాధనే. ఏంద్రా ఇండ్లు పోతాయి అంటున్నాడు కదా, ఏం చేస్తామా అంటే ఏం చేయాలన్నా మనం ఇన్నేళ్ల నుంచి కష్టపడిన ఫలితం లేదు కదా. మేము 40 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి. 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు అవుతుంది. అదే మరి చెప్పాలి కదా రేవంత్ రెడ్డి సమాధానం మాకు. ఇట్లా చనిపోతుంటే కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు, రావట్లేదు. ఎందుకు ఇట్లా అవుతుంది? మీ ఇండ్ల వరకు మేము భరోసా అని మాకు చెప్పాలి. నిన్న ఆయన కల్లరెడ్డి సారు కేటీఆర్ వచ్చిండ్రు, మాకు వచ్చి కొద్దిగా భరోసా చెప్పిండ్రు. ఇంకా మాకు భయం అనేది అట్లనే ఉంది, ఇంకా భయం అనేది ఉంది. వాళ్ళు ఎవరు రాలేదు, మాకు వచ్చి వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే కాంగ్రెస్ వచ్చి మీకు ఈ కూల్చమని సమాధానం చెప్పే వరకు కూడా మీకు భయం పోదు, భయమే ఉంటుంది. రాత్రిపూట తిందామంటే తిండి పోదు, పగలు తిందామంటే తిండి పోదు, పండుకుందామంటే నిద్ర రాదు. ఏమైనా గేట్ కాడ కూర్చొని ఏడుస్తున్నాం, అందరం ఏడుస్తున్నాము. ఇప్పుడు మేము పోతే మా పిల్లల పరిస్థితి ఏంటిది? ఇప్పుడు ఆయనకు తల్లి చచ్చిపోయింది, భార్య చచ్చిపోయింది. ఇప్పుడు ఈయన కూడా యజమాని, ఇంటి సంసారం నడిపించేట ఆయననే. ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఆ పరిస్థితి సార్ రేవంత్ రెడ్డి సారే సమాధానం చెప్పాలి కదా. మరి ఏమంటున్నా అంటే ఈ మూసి సుందరీకరణ చేస్తున్నా, మాకు అవసరం లేదు, డబుల్ బెడ్రూమ్ మాకు వద్దు. మాకెందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? రోడ్డు మీద బిచ్చగాడు ఉంటాడు కదా, వానికి తీసుకుపోయి ఆ గూట్లో పెట్టమను. మేము కష్టపడి ఇండ్లు కట్టుకుంటే ఎవరికో సాయం చేసేది, మా ఇండ్లు కూడా కట్టి ఎవరికో సాయం చేసేది సుందరకాండ ఎవరి గురించి చేస్తున్నాడు? మా గురించి చేస్తున్నాడా? మేము వచ్చి ఆడుతున్నామా? ఎవరికో అమ్మేసిండు హైదరాబాద్ ని. ఆల్రెడీ కొంతమంది కాల్ చేసి కూడా పోతున్నారు అంటారు. కాల్ చేసిపోతే ఇక్కడ ఎవరు పోలేదు, మేము పోలేదు, మేము పోము కూడా. మమ్మల్ని చంపేసి మా మీనకెళ్ళి శవాల మీనకెళ్ళి ఏం చేస్తాడో చేసుకొని పోమ్మని. దానికి కారణం ఆయననే. ఏమి జరిగిన కారణం రేవంత్ రెడ్డి సారే. ఏమి జరిగినా మేము ఒక లెటర్ రాసి పెట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మా చుట్టాలలో పేపర్ పెట్టి మాకేం జరిగినా గాను కూడా రేవంత్ రెడ్డి సారే సమాధానం చెప్పాలని పెడతాం. చెయ్యలేదు. ఇప్పుడు ఏమంట కేసీఆర్ ఈయన వచ్చిండో, రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి ఈ పుకార్ అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది అని అంటున్నారు కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళని చూసి ఈయన కూడా ఆ పేపర్ పక్కకు పెట్టాలి కదా. మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద వేస్తున్నాడు? ఆయన కట్టించిండ మాకు ఇండ్లు, మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లు తీసేస్తానని ఇంకా ఆయనకి ఎక్కడ తక్కువ. ఇది బంపర్ జోన్ అంటే బంపర్ జోన్ లా కరెంట్ బిల్లు ఇచ్చిండ్రు, నల్ల బిల్లు ఇచ్చిండ్రు, ట్యాక్సీలు ఇచ్చిండ్రు, మళ్ళీ రిజిస్టర్ చేసిండ్రు. ఇవన్నీ ఎందుకు చేసిండ్రు? పోయేటివమ్మా మేము చెయ్యమని చెప్పాలి కదా. ఇప్పుడు మీ రోజు మీతోటి తిరిగే అతను మాతోటి రోజు తిరిగే ఆయన, మేము రాత్రి పూట గాని పొద్దుగాల పూట గాని ఆయన సెంటరింగ్ పనికి పోయి ఈడ కూర్చుంటే పలకరించిపోయేటోడు. మాకు రోజు పలకరించిపోయేటోడు. మేము పొద్దుగాల లేచే వరకే చచ్చిపోయాడు. మరి ఆ పరిస్థితి ఏంటి? అంత భయం అవుతుంది మాకు అసలు. మేము India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.